హాయ్ అండి. ముందుగా అందరికీ రిపబ్లిక్ డే విషెస్. ఏంటి ఎండలో ఈ హడావిడేంటి అని ఆలోచిస్తున్నారా? తనోత్ మాత టెంపుల్కి వచ్చామండి. జైసల్మీర్ దగ్గరలో మన ఇండియా పాకిస్తాన్ బార్డర్ దగ్గరలో ఉంది. చాలా పెద్ద లైన్ ఉంది అసలు. ఇప్పటికి సగం క్రాస్ చేసి ఇక్కడికి వచ్చాము. చూసారా ఈ లైన్? తిరుమలలో ఉన్నట్టు అంత పెద్ద లైన్ ఉంది. సరే, లైన్లో చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం కదా అని అమ్మవారికి ఆన్ ద నేమ్ ఆఫ్ సోల్జర్స్ నేను తీసుకున్నానండి నైవేద్యం పెట్టడానికి. ఇక్కడ మనం ముడుపు కట్టి ఏం కోరుకుంటే అది తప్పకుండా జరుగుతుందంట. దానికోసమే ఈ స్వస్తిక్ కర్చీఫ్, అలాగే ఎర్రటి అమ్మవారి చుండ్రి. ప్రపంచంలో చాలా అరుదైన వింతైన మందిరం ఇది. 1965 వార్లో పాకిస్తాన్ వాళ్ళు 3000కు పైగా బాంబుల్ని ఈ టెంపుల్ మీద విసిరారంట. కానీ వింత ఏంటంటే వాటిలో కొన్ని గురి తప్పి, కొన్ని మధ్యలోనే పేలి, కొన్ని పడ్డా కూడా పేలకుండా ఉండిపోయాయంట. అలాగే 1971 వార్లో పాకిస్తాన్ ట్యాంక్ ఈ టెంపుల్ మీదకి దూసుకొస్తుంటే ఇసుకలో కూరుకుపోయిందంట. వెంటనే మన సోల్జర్స్ వాళ్ళని చంపేశారు. అప్పటి నుంచి ఈ గుడిని విక్టరీ టెంపుల్ గా పిలుచుకుంటారు. అదిగో చూడండి, లోపల పేలని బాంబుల్ని కూడా ఉంచారు. మామాజీ చరణ్ పుత్రిక అయిన అవాద్ అనే దేవతని తనోట్ మాతగా కొలుస్తారు. రాజస్థానీల పూర్వపు నమ్మకాల ప్రకారం హింగ్లాజ్ మాత అనే దేవత మళ్లీ పుట్టి తనోట్ మాతగా వెలిసిందంట. హింగ్లాజ్ మాత యుద్ధ దేవత, అందుకే తనోట్ మాతని కూడా యుద్ధ దేవత లాగా కొలుస్తారు. ఈ అమ్మవారు మన సోల్జర్స్ ని, మన దేశాన్ని కాపాడుతుందని చాలా నమ్మకం. మొత్తానికి అంత గ్రేట్నెస్ ఉన్న ఈ టెంపుల్ ని హాయిగా దర్శించి, అలాగే ఇందాక చూపించిన కర్చీఫ్ ఇక్కడ సోల్జర్స్ ని స్మరిస్తూ వారి ఆత్మ శాంతించాలని కోరుకుంటూ కట్టేశా. చూడండి, ఇలా ఎంతమంది వారి కోరికల్ని చెప్పుకుని కట్టారో. లాస్ట్ లో పూజారి గారిచ్చిన ప్రసాదం తిందాం అనుకునే లోపు దేవదూతల్లా ఎక్కడి నుంచి వచ్చాయో బుజ్జి మేకలు వచ్చాయి. వాటికి కూడా కొన్ని పెట్టి మేము తిన్నాం. ఇంత ప్రత్యేకత ఉన్న ఈ టెంపుల్ ని ఈ రిపబ్లిక్ డే సందర్భంగా మీరు కూడా చూస్తూ మన వీర జవాన్ని కంటికి రెప్పలా ఈ తనోట్ మాత చూసుకోవాలని మనసారా కోరుకుందాం. జై జవాన్, జై హింద్.